హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. మీ లైక్ నాకెంతో ఉపయోగకరం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా వీడియోస్ చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వీడియో మల్లె మొక్కల గురించి చెప్తున్నానండి. ఇది ఇప్పుడు మీకు చూపిస్తుంది విరజాజి మొక్క. మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. విరజాజికైనా మల్లె మొక్కలకైనా కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి, అలా అయితేనే పూస్తూ ఉంటాయి. అయితే ఈ అసలు పూలు పూయని విరజాజి మొక్క కవని మల్లె మొక్కలు కవని నేను ఒక మంచి ఫెర్టిలైజర్స్ చూపిస్తున్నాను. అది వేస్తే తప్పకుండా 15 రోజుల కల్లా మీకు చిగుళ్ళు వచ్చి పూలు పూస్తాయి. ఇక వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక చూడండి, ఇదంతా విరజాజి మొక్క అండి. నేను చాలాసార్లు చూపించాను. ఇంకా మల్లె మొక్కలు జోలికి వద్దాం. ఈరోజు ఇదిగోండి మొగ్గలు. చెట్టు నిండా ఇలా మొగ్గలు వెయ్యాలి అన్నా, మనకి పూసినవి మొగ్గలు వేసినవి రాలిపోకుండా ఉండాలన్నా, అస్సలు పోయకుండా ఉన్న మల్లె మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ అండి ఇది. ఏమిటంటే మనం చాలా సింపుల్ అండి. ఈ కాలం పుచ్చకాయ ముక్కలు, అరటిపండ్లు అవి అన్నీ తింటాం కదా, మామిడి పళ్ళు అవి. అలాంటివి పుచ్చకాయ మొక్కలు తొక్కలు నీళ్ళల్లో వేయండి. 1 గ్లాసుడు వాటర్, నేను ఇప్పుడు తీసుకుని పెద్ద లీటర్ వాటర్లో తీసుకుని వేసానండి. ఒక అర చెక్క పుచ్చకాయ మొక్క తొక్కలు. అయితే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అంటే, ఇప్పుడు నేను ఒక మొక్కకి చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. 1 గ్లాసుడు వాటర్కి 2 గ్లాసులు వాటర్ కలపాలండి. అయితే అదే లీటర్ వాటర్ అనుకోండి, ఎక్కువ మొక్కలు ఉంటే లీటర్ వాటర్కి 2 లీటర్ల వాటర్ కలపాలన్నమాట. 1 లీటర్ వాటర్లో పుచ్చకాయ ముక్కలు వేసేయాలి. వేసి 2 రోజులు ఉంచితే ఇలా తయారవుతుంది, రంగు ఇలా మారుతుంది. అప్పుడు ఈ వాటర్ని మనం 1 లీటర్ వాటర్కి 2 లీటర్ల వాటర్ కలుపుకొని ఈ వాటర్ మొక్కకి ఇవ్వాలి. అలాగే ఎలా ఇవ్వాలంటే, సాయంత్రం పూటలో ఇవ్వండి, పొద్దున పూట ఇవ్వద్దు. పొద్దున పూట ఇవ్వటం వల్ల ఎండవేడికి ఆవిరైపోతుంది ఆ పోషకం అన్నది. సాయంత్రం వేశారనుకోండి, కాస్త మన్నాడు పొద్దున్న 7-8 దాకా ఎండ వచ్చేదాకా ఆ మొక్కకి ఆ పోషకాలు అందుతాయన్నమాట. అలాగే ఇప్పుడు ఈ పొయ్యటం కూడా మొక్కకి కింద హోల్ నుంచి, టబ్లోంచి హోల్ దాకా కారిపోయేంత వరకు ఇవ్వద్దండి. కొద్దిగానే ఇవ్వండి. అంటే 1 గ్లాసుడు వాటర్ ఇవ్వండి, ఈ పోషకాల వాటర్. ఎందుకంటే ఫుల్గా ఎండాకాలం కదా, మనం తేమగా లేదు, కొంచెం పోద్దాంలే అని చెప్పేసి పోషకాల వాటర్ కూడా పోసేసాం అనుకోండి, టబ్లోంచి కిందకి జారిపోతుంది. అదే నేల మీద ఉందనుకోండి, నేల మీద ఉన్నా పర్వాలేదు, పోయొచ్చు. 1 గ్లాసుడు అలా 1 డబ్బాడే తప్ప ఎక్కువ పోయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నీరు, ఈ పోషకాల నీరు ఈ పుచ్చకాయ మొక్కలు, పళ్ళ మొక్కలు, అన్ని రకాల పళ్ళ మొక్కలు తీసుకోవచ్చండి. ఒకటి పుచ్చకాయే కాదు, అరటిపళ్ళు తొక్కలు కూడా పెట్టి ఇలా చేయొచ్చు. మట్టిలో జీవం వస్తుంది, మట్టి గుల్లగా తయారవుతుంది. మొగ్గలు తయారవటానికి, మల్లె మొక్కకి, విరజాజి మొక్కలకి మొగ్గలు తయారవటానికి తోడ్పడుతుంది అన్నమాట. నైట్రోజన్ అవి ఉన్నాయన్నమాట, ఈ పోషకాలు ఇందులో, ఈ వాటర్లో. అందుకని మీరు కూడా ఇలా తయారు చేసుకుని మొక్కకి ఇవ్వండి. అలాగే పూలు పూస్తూ ఉంటాయి, కానీ ఇగోండి ఆకులకి రంధ్రాలు అవి ఉంటాయి, పురుగులు అవి పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ టిప్స్ పాటించాలి. అలాగే పువ్వు కోసిన తర్వాత వెంటనే, ఇప్పుడు పువ్వు కోస్తాం, పువ్వు కాడతో కోసేసాం అనుకోండి ఇబ్బంది లేదు. అదే కాడ లేకుండా పువ్వు ఒకటి కోస్తే కాడ కూడా తుంచేయాలి. తుంచేస్తే అప్పుడు మీకు వెంటనే పూలు రావడానికి ఇది తోడ్పడుతుంది. ఈ టిప్స్ కనుక ఫాలో అవుతే మీకు మల్లెపూలు బాగా పూస్తాయి. అలాగే విరజాజులు కూడా అలాగే పోస్తాయి. సేమ్ ఇలాగే విరజాజి మొక్కలకు కూడా చెయ్యొచ్చండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండండి. ఏ పోషకాలు ఇచ్చినా సరే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ సాయంత్రం పూట ఇవ్వండి. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.